ఇప్పుడు కులపరంగా ఓట్లు లెక్కించి మేము ఎప్పుడు వెళ్ళటం అనేది జరగలేదు. అయితే ఇవన్నీ లెక్కలు ఉండడం అనేది సహజమే, కానీ బట్ నన్ను అందరూ ఆదరిస్తారు. కాపులో వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఎంత ఆదిస్తారో వాళ్ళ ఆత్మీయురాలుగా మిగతా అన్ని క్యాస్ట్లు కూడా నాతో అనుబంధంగా ఉంటారు. నన్ను నిజంగా కూడా వాళ్ళ ఇంట్లోకి అంత ప్రేమతోని అంత ఆత్మీయతతోనే ఆహ్వానిస్తారు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఎస్సీ బీసీ ఎస్టీ మత్స్యకార చేనేత మొత్తం అన్ని వర్గాలు మిగతా అన్ని ఓసీల్లో ఉన్న అన్ని క్యాస్ట్లు బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, ఇంకా రకరకాల బీసీల్లో ఉన్న వివిధ రకాల క్యాటర్స్ కావచ్చు, సెటిబల్జీ కావచ్చు, గౌడ్ కావచ్చు, ఎన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి. అందరికి కూడా నేను అందుకే అందరికీ అభిమానురాలు కాబట్టి నేను ఆ రోజు ఎంపీగా ఎమ్మెల్యేగా నెగ్గగలిగాను. హోరాహోరీ పోటీ, ఆ రోజు ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా నేను విజయం సాధించగలిగాను. మళ్ళీ మొన్న ఎంపీలో కూడా ఇక్కడ నుంచి మెజార్టీ తెచ్చుకోగలిగాను, ఇక్కడ ప్రజల మద్దతు పొందగలిగాను. మళ్ళీ నాకు అన్ని వర్గాలు ఒక్క క్యాస్ట్ మీద బేస్ చేసి ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వలేదు. నేను సెలెక్ట్ చేసుకుని కూడా రాలేదు. ఇక్కడ ఎవరున్నారు ఏంటని కూడా సెలెక్ట్ చేసి రాలేదు. నేను పని చేశాను, నా పనితీరును ప్రజలు గుర్తించారు. నాకు తప్పకుండా ఇక్కడ మళ్ళీ సేవ చేసే అవకాశం వస్తుందని ముఖ్యమంత్రి గారు భావించారు, నేను భావించుకున్నాను. కాబట్టి నాకు ఇక్కడ సీట్ వచ్చింది. ఇంకా నాకు వస్తాయా లేదా ప్రత్యర్థికి వస్తాయా అనేది మనం ఆలోచన చేస్తే డెఫినెట్గా ఆయన కాపు వర్గానికి సంబంధించిన ఆయనైతే నేను కాపు ఆడబడుచుని, కాపు ఇంట పుట్టిన ఆడబిడ్డను నేను. కాబట్టి వాళ్ళు నన్ను కూడా ఆదరిస్తారు, వారు బిడ్డగా నన్ను ఆదరిస్తారు తప్పకుండా. అందరూ కూడా మేము అందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా పనిచేసేవారికి మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన మాట వింటనే పలికేవాళ్ళు ఎవరు, మన పిలిస్తే వచ్చి మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన కష్ట నష్టాలు చూసిన వాళ్ళు ఎవరు, మన వీధి కానీ మన ఇంటి కానీ మన ఏరియా కానీ మన పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఎవరు, నీరు రాకపోతే వెంటనే నీరు ఇప్పించేవాడు ఎవరు, రైతుకి ఏదైనా ఇష్టం ఉంటే కలిసేది ఎవరు అనేదే చూసుకుంటారు ప్రజలు అనేది నా నమ్మకం. ఎందుకంటే ప్రజలకు అందరూ పిఠాపురం నియోజకవర్గం అత్యంత రైతాంగం ఉన్న ప్రాంతం ఇది. ప్రతిసారి నీటికి ఇబ్బంది ఉంటుంది, పిలిస్తే వెంటనే పలకాలి, వెంటనే రావాల్సిన చేనేత కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, రజకులు కావచ్చు, గౌడాస్ కావచ్చు, కాపులు కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నిటికీ ఎవరు అందుబాటులో ఉన్నారు అనేది చూసుకుంటారని నా అభిప్రాయం. అన్ని వర్గాలు నన్ను ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. మేడం, ముద్రగడ గారు అంటే ప్రముఖ కాపు నాయకుడు, ఒక కాపుల కోసం పోరాడిన వ్యక్తి, అలాగే సీనియర్ పార్లమెంట్ నాయకుడు. సో ఆయన వైసీపీలో చేరడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆయన కూడా కాపు ఉద్యమాన్ని చేశారు. అయితే ముఖ్యంగా ఆయన చూసింది మిగతా పార్టీలని. ఆయన ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి, చాలా ఆలోచన చేయగల వ్యక్తి, అన్నింటినీ అంచనా చేయగల వ్యక్తి. ఆయన చాలా సీనియర్ నాయకుడు, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా చేసిన వ్యక్తి. మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యులుగా అన్ని రకాలుగా చేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పేద వర్గాలకి చేస్తున్న విషయాలను చూసి అందులో ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్నారు, ఓసీ వర్గాలకి సంబంధించిన వాళ్ళు కానీ, బీసీ వర్గాలకి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా మహిళలకి 45 to 60 వాళ్ళందరికీ కూడా మహిళలకి ఆర్థికంగా ఆదుకోవటం అనేది ఆయన బాగా ఆకర్షించి ఉంటుందనేది నా విశ్వాసం. మాటలు చెప్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు, ఎన్నికల ముందు క్వార్టర్ బాటిల్ ఇస్తారు మీ పిల్లలకి, అవి తాగిన తర్వాత గంజా ఇస్తారు, అది అయిన తర్వాత డ్రగ్స్ ఇస్తారు. అంటే మన బతుకంతా కూడా వీళ్ళు చెప్పే ఏదో పనులు చేసి, నేరాలు ఘోరాలు చేసి మన జీవితాలు నాశనం చేసుకుంటాం. అలాంటి దానికి స్కోప్ ఇవ్వద్దని మాత్రం మిమ్మల్ని కోరుతున్నా. మీ పిల్లలను కూడా కట్టడి చేయండి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా పనిచేస్తే మన కుటుంబాలకే ద్రోహం చేసినట్టు, సమాజానికి ద్రోహం చేసిన వ్యక్తులు అవుతారు. ఈ విషయం చెప్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అదే మరిగా వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి, భయపడద్దండి. మీ పింఛన్లు తీయేస్తామనో, రేషన్ తీయేస్తామనో, లేకుంటే అది ఇచ్చామో ఇది ఇచ్చామని చెప్తున్నారు. ఎవరబ్బ సొత్తు కాదు, మీరు కట్టిన ట్యాక్సుల డబ్బుని 100 రూపాయలు లాక్కుని మీకు 10 రూపాయలు భిక్ష వేశారు. నేను అందుకే చెప్తున్నా, 100 రూపాయల్లో 100 రూపాయలు వేయం, దాన్ని తగ్గిస్తాం. తగ్గించడమే కాదు, వచ్చిన డబ్బులు మళ్ళా మీకు ఇచ్చి మీ ద్వారా పైకి తీసుకొచ్చే బాధ్యత, మీ ఆదాయాన్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించండి. ఆలోచించి
నాకు రేపటి నుంచి గ్రాఫ్ పెరగాలి, తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ప్రతిరోజు నేను చూస్తున్నా. ఏ ఇంట్లో ఏమనుకుంటున్నారో నాకు సమాచారం వచ్చే విధంగా ఒక మెకానిజం పెట్టాను. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మన వాళ్ళు 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తాయని నాకు హామీ ఇచ్చారు. కానీ నేను చూస్తే హైయెస్ట్ మెజారిటీ వస్తున్నాం కానీ ఇంకా 1,00,000కి చేరాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం ఈసారి రావాలి. ఆ గౌరవాన్ని మీరు కాపాడాలి. నా గౌరవాన్ని మీరు కాపాడండి. నేను మీ గౌరవాన్ని కాపాడి కుప్పం ప్రజానీకానికి ఏం చేయాలో చేసి నా నిజాయితీని నిరూపించుకుంటా. చేస్తారా? ఆడబిడ్డలు అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో చేశానని మేము సిద్ధం అంటున్నాడు. ఏం చేశావు? నిన్నింటికి పంపించడానికి మా ప్రజలంతా సిద్ధం. అవునా కాదమ్మా ఆడబిడ్డలు? ఈ రోజు కూడా మీరు చూశారు, మనకేం బస్సులు లేవు, ఆర్టీసీ బస్సులు. స్వచ్ఛందంగా మీరు వచ్చారు. ఆర్టీసీ బస్సులు పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని పెట్టుకుని బలవంతంగా తీసుకొస్తే పారిపోతున్నారు. 3 గంటలైనా ఆఖరేసినా మీరున్నారంటే, ఎండ కూడా లెక్కలేదంటే, లెక్క చేయకుండా ఉన్నారంటే అది మీలో ఉండే పట్టుదల. దానికి ఓసారి నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడు మీకు రుణపడున్నా, రాష్ట్రానికి రుణపడున్నా. అందులో ఫస్ట్ రుణం మీ రుణమే. నాకు ఒక స్థావరం ఇచ్చి నన్ను మీ మనసులో పెట్టుకుని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు ఒకే మాట చెప్పారు, మీరు ఎన్నికలప్పుడు రావద్దండి, మేమే ఎన్నికల్లో గెలిపిస్తాం, నామినేషన్లు మేమే వేస్తాం, అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి నన్ను గెలిపించిన ఈ కుప్పాన్ని ఏ విధంగానే మర్చిపోతాను, నా జీవితంలో మర్చిపోలేను. నేను మీరెప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు, మీరు ఎన్నికలప్పుడు టైం వేస్ట్ చేయొద్దండి, మీరు రాష్ట్రంలో తిరగండి, మీకోసం మేము తిరుగుతాం, గెలిచిన తర్వాత వచ్చి మాకు న్యాయం చేయండి, అభివృద్ధి చేయండి, సంక్షేమాన్ని ఇమ్మని చెప్పిన ఏకైక ప్రజానీకం మన కుప్పం నియోజకవర్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వారి కోసం తప్పకుండా ఈ 5 ఏళ్ళు అన్నీ చేసుకుందాం. ధైర్యంగా ఉండండి. నేను మళ్ళా చెప్తున్నా మీ అందరికీ, ఈ రోజుటి నుంచి మీరు ఎంతమందిని కన్విన్స్ చేస్తున్నారో నా కంప్యూటర్ రికార్డ్ అయిపోతుంది. ఎవరెన్ని చెప్పినా మీరు లెక్క పెట్టుకోవద్దండి. ఒకే మాట చెప్పండి. ఎవరన్నా చెప్తే మా చంద్రన్న చెప్పాడు, ఎవరైనా మా జోలుకు వస్తే సైకిల్ స్పీడ్ వేస్తాం, తొక్కుంటా వెళ్ళిపోతాం అని మరొకసారి మీరు చెప్పండి. ఆ తర్వాత ఎవరినో వస్తే ఆ పని చేయండి. కొంతమంది తాగుబోతు వస్తే పచ్చడి చేసి ముందుకు వెళ్ళిపోదాం. మనం చేద్దామా లేదా? ఎవరి జోలుకు మనం రాము, పోతామా? జోలుకు వస్తే మాత్రం వదిలిపెట్టాం. చెయ్యాలా లేదా? ఇది ధర్మాన్ని కాపాడడానికి మనమందరం కూడా మన బాధ్యత మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది.